హలో అండి. అందరికీ నమస్కారం. ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొన్నటిదాకా మమతా చేసినటువంటి రచ్చ మీ అందరికీ తెలుసు. నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు, నేను ఓడిపోలేదు, నేను గెలిచినా నా గెలుపుని బీజేపీ చోరీ చేసింది, ఇయన్నీ మాట్లాడుతూ వచ్చింది. కానీ ఆమెని గవర్నర్ బర్తరఫ్ చేశారు. నిజానికి ఆర్ఎన్ రవి గారు ఒక వివాదాస్పద గవర్నర్. గతంలో ఆయన తమిళనాడుకి పనిచేశారు, ఇప్పుడు బెంగాల్‌లో పనిచేస్తున్నారు. కానీ ఆయన మీద పాజిటివ్ ఇమేజ్ ఫస్ట్ టైం వచ్చింది. మమతాని బర్తరఫ్ చేయడం వల్ల వచ్చింది. ఆయన వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈ నిర్ణయంలో మాత్రం ఆర్ఎన్ రవితో సపోర్టివ్‌గా ఉన్నారు. ఎందుకంటే మమత మరి పిచ్చిగా, మరి మొండిగా నేను ఓడిపోలేదు, నేను రాజీనామా చేయను అని వాదించడానికి జనం యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆమెను బర్తరఫ్ చేయడం మంచి మంచి పని. మొత్తానికి ఆమెను బర్తరఫ్ చేశారు. సువేందు అధికారి ఎవరైతే మమతా బెనర్జీని ఎమ్మెల్యేగా 2021 ఎన్నికల్లో ఓడించారో, అలాగే 2026 ఎలక్షన్స్ మొన్నటి ఎలక్షన్స్లో కూడా ఓడించారు. అతన్నే ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. నిజానికి ఇక్కడ సువేందు అధికారి ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే. మమతా బెనర్జీకి ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేవాళ్ళు. అంత కీలకమైన నాయకుడు టీఎంసీ పార్టీలో. సరే, ఎక్కడో చోట వాళ్ళిద్దరికి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చిన తర్వాత సువేందు అధికారి బీజేపీలోకి వచ్చాడు. ఈ గతంలో తృణమూల్ కాంగ్రెస్ స్కామ్లో సువేందు అధికారి పేరు కూడా వినపడుతుండేది. సరే, మొత్తానికి బీజేపీలోకి వచ్చాడు. అదే శారదా స్కామ్ ఉంది కదా, దాంట్లో బీజేపీలోకి వచ్చాడు. బీజేపీలో బాగా ఎదిగాడు. మమతా బెనర్జీ బలహీనతలు బలాలు అన్నీ తెలిసినోడు కాబట్టి 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీ మీదే పోటీ చేపించారు. నిజానికి మమతా బెనర్జీ మీద ఎవరైనా గెలవగలుగుతారు అనుకుంటారా, కానీ గెలిచాడు. పోయినసారి తృణమూల్ కాంగ్రెస్కి అధికారం వచ్చినప్పటికీ మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కారణం ఈ సువేందు అధికారి. సరే, మమతా బెనర్జీ తర్వాత నియోజకవర్గాన్ని మారారు. అక్కడ ఓడిపోయారు కాబట్టి నియోజకవర్గాన్ని మారి అప్పుడు ఉప ఎన్నికల్లో భవానీపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు కూడా అదే భవానీపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. సువేందు అధికారి మమత ఎక్కడుంటే అక్కడికే పోయి గెలిపి ఓడిస్తానని చెప్పేసి ఇప్పుడు భవానీపూర్ పోయారు. భవానీపూర్లో మమతా బెనర్జీ మీద ఈ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశారు. మళ్ళీ మమతాను ఓడించారు. మమత నందిగాం నుంచి భవానీపూర్కి పారిపోయినా సరే అక్కడికి పోయి కూడా ఓడించారు. అందుకని సువేందు అధికారికి విపరీతమైన క్రేజ్ వచ్చింది పశ్చిమ బెంగాల్లో. ఒక టైంలో సువేందు అధికారికి వద్దు ముఖ్యమంత్రి పదవి ఎవరైనా మహిళకి ఇద్దాము, ఎందుకంటే మహిళా సెంటిమెంట్ని రాజేసి మనం ఓట్లు వేయించుకున్నాం కదా, అందులో మమతా బెనర్జీ మహిళా వ్యక్తిని సీఎం పదవి నుంచి దించాం కాబట్టి ఇంకెవరికైనా మహిళకి ఇద్దామని కూడా అనుకున్నారు. కానీ సువేందు అధికారికి వచ్చిన క్రేజు, ఆయనకున్న డిమాండు చూసిన తర్వాత ఇతనైతేనే చాలా కాలం తర్వాత బీజేపీని ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి ప్రభుత్వాన్ని నిలుపుకోవాలంటే ఇలాంటి నాయకుడు ఉంటేనే కరెక్ట్ అని చెప్పేసి సువేందు అధికారిని మొత్తానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. సో సువేందు అధికారి ప్రమాణ స్వీకారం మమతా పొలిటికల్ లైఫ్కి క్లోజ్ కాబోతుందా చూడాలి. ఎందుకంటే బెంగాల్లో ఒకసారి ఒకళ్ళు గవర్నమెంట్ చేపట్టిన తర్వాత వాళ్ళు అంత ఈజీగా ఆ గవర్నమెంట్ లూజ్ కాదు. అందులో ఇప్పుడు బీజేపీ ఎక్కడన్నా ప్రభుత్వాన్ని చేపడితే ప్రభుత్వాన్ని అంత తొందరగా కోల్పోతుందా? లేదు కదా. 200కి పైగా సీట్లు గెలిచింది. సో వచ్చే ఎన్నికలు కూడా మళ్ళీ బీజేపీ రావడానికే స్కోప్ ఉంది, బీజేపీ చేతులారా ఏమైనా తప్పులు చేసుకుంటే తప్ప. సో ఒక సుదీర్ఘకాలం బెంగాల్లో బీజేపీ అధికారం ఉండటానికైతే స్కోప్ ఉంది. సుదీర్ఘకాలం అధికారం ఉండటం మమతా బెనర్జీ తుడిచిపెట్టకపోవటమే లెక్క. ఆమె పొలిటికల్ లైఫ్ క్లోజ్ అన్నట్టు లెక్క. సో మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి.